దక్షిణ భారతదేశంలోని ప్రయాణికులకు వెల్లూర్ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతన కాలం నుంచి ఉన్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. హిందూ సంస్కృతి సంప్రదాయాలను వెదజల్లే అద్భుతమైన నగరంగా దీనిని పేర్కొంటారు. ఈ ప్రాంతానికి ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు అని పేరు కూడా ఉంది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. బ్రిటిష్ కాలంలో సౌత్ ఆర్కాట్ జిల్లాగా పిలువబడేది. ఇప్పుడు వెల్లూరు జిల్లాగా పిలువబడుతోంది. వెల్లూరు చరిత్రలోకి వెళితే నెల్లూరు చోళ, పల్లవ, రాష్ట్రకూట, విజయనగర, మరాఠా, కర్ణాటక నవాబుల పరిపాలనలో ఉండి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లింది. బెంగళూరు నుంచి 211 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం అటు ఆధ్యాత్మికతకు ఆలవాలమైన దేవాలయాలు, చర్చిలకు నిలయం. అంతేకాకుండా చరిత్రకు సాక్షిభూతమైన ఈ వెల్లూరులో సందర్శించదగిన కోటలు, ప్యాలెస్లు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రకృతి ప్రేమికులు ఇష్టపడే ఉద్యానవనాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీకోసం. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పర్యాటక కేంద్రం ఈ జువాలజికల్ పార్క్. ఇది అమిర్తి నది సమీపంలో జవాడు కొండల దగ్గర ఉంది. అందువల్ల దీన్ని అమిర్తి జువాలజికల్ పార్కుగా పేరొందింది. ఇక్కడ వివిధ రకాల పక్షులు మరియు జంతువులు, ఒక అందమైన జలపాతం ఉన్నాయి. ఈ ప్రదేశం జంతువులకు నివాస ప్రాంతాలుగా పేరుగాంచింది. పక్షులు మరియు కోతి వంటి జంతువులు, మచ్చల జింక, ముళ్లపంది, ఫాక్స్, నెమలి, బాతు, అడవి చిలుకలు, మొసలి, అడవి పిల్లి మరియు డేగ వంటి వాటిని చూడవచ్చు. అనేక జాతుల మూలికా మొక్కలను మరియు చెట్లను ఈ పార్కులో చూడవచ్చు. పలమతి హిల్స్ లాంటి పర్వత ప్రాంతాలు, పర్వతారోహణ లాంటి ఇతర దర్శనీయ ప్రదేశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుండి పచ్చటి లోయలను చూస్తే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది. ట్రెక్కింగ్ చేసేవారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ సహజమైన పార్కులు, ప్రభుత్వ హెర్బల్, ఫ్రూట్స్ గార్డెన్స్ ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి. రోమన్ క్యాథలిక్ డియోసిస్ వెల్లూరు నగరంలో బిషప్ యొక్క హౌస్ పక్కన ఉంది. క్యాథడ్రల్ చరిత్ర, 18 ముఖ్యమైన సంఘటనలు, ప్రార్థన మరియు 15 మిస్టరీల గాజు చిత్రాలు ఉన్నాయి. పర్యాటకులు రోమన్ క్యాథలిక్ డియోసిస్ను, దాని చారిత్రక వారసత్వం కోసం వెల్లూరును సందర్శించాలి. రోమన్ క్యాథలిక్ డియోసిస్ వెల్లూరు నగరంలో బిషప్ యొక్క హౌస్ పక్కన ఉంది. ఈ చర్చ్ను 2001లో పునరుద్ధరించారు. ఒక ప్రఖ్యాత మత కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ ఒక గంట గోపురం కూడా ఉంది. రోమన్ క్యాథలిక్ డియోసిస్లో ఉన్న గంట గోపురం దేశంలోనే ఎత్తైన గంట గోపురంగా భావిస్తున్నారు. రత్నగిరి ఆలయం. రత్నగిరి ఆలయం బాలమురుగునుకు అంకితం చేయబడింది. ఇది వెల్లూరు కొండపైన ఉన్న ఒక పురాతన ఆలయం. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాలమురుగన్ అడిమైగల్ కమ్యూనిటీ ప్రమేయం సహాయంతో ఈ కొండ ఆలయం అభివృద్ధి మరియు ఆస్పత్రి, ఒక పాఠశాల స్థాపించాడు. ఇది హిందూ పుణ్యక్షేత్రం. ఈ దేవాలయాన్ని శివుడికి అంకితం చేయబడింది. ఇది తమిళనాడులో కనకుప్పం విలేజ్ లో ఉంది. ఇది కాడ్పాటికి పశ్చిమ భాగంలో ఉంది. ఈ దేవాలయం సుమారు 500 ఏళ్ల నాటిది. ఈ దేవాలయాన్ని పాండ్యరాజుల కాలంలో నిర్మించబడింది. పుంగనీర్ లేకు అతి దగ్గరలోనే నేచర్ పార్కు ఉంది. ఈ పార్కులో మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఇది సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ పార్కులో విహరించాలంటే దీనికి కూడా సెపరేట్గా ప్రవేశ రుసుము చెల్లించాలి. వెల్లూరులో ఉండే రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం ఎంతో ఆకర్షితమైంది. ఇక్కడ పురాతన కాలంలో రాజులు ఉపయోగించిన వస్త్రాభరణాలు, వస్తువులు, అరుదైన చిత్రపటాలు, నాగరికతకు సంబంధించిన కళలు, ప్రాచీన ఆయుధాలు, నాణేలు ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ ఉన్న ఫ్రెంచ్ బంగ్లా ఒక స్మారక చిహ్నం. దీనినే పెర్లు ప్యాలెస్ లేదా ముతుమండపం అని కూడా అంటారు. విరిచపురం వెల్లూరు జిల్లాలో అవైసుట్టు తాలూకాలో ఉన్న ఒక చిన్న గ్రామం. విరిచపురం అత్యంత శిల్ప కళాపరంగా మర్గా బందేశ్వరార్ ఆలయం ఉంది. ఇది 1300 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం మరియు దాని గంభీరమైన రాజగోపురాలు, రాతి శిల్పాలలో ప్రసిద్ధి చెందింది. కొండపైన ఉన్న వల్లిమలై మురుగన్ ఆలయంలో వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు. వల్లిమలై త్రువలం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా ఉంది. మురుగన్ స్వామి 2 భార్యలలో ఒకరు వల్లి ఇక్కడ జన్మించింది. ఈ ఆలయం మురుగన్కు అంకితం చేయబడింది. ఈ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క 2 కుమార్తెలు అయిన వల్లి మరియు దేవయాని ఇద్దరూ కూడా తమ భర్తల కోసం దేవుడిని ప్రార్థించి మురుగన్ ప్రేమలో పడ్డారని నమ్ముతారు. వల్లిమలై ప్రారంభ మధ్యయుగ కాలంలో అత్యంత ముఖ్యమైన జైన కేంద్రాల్లో ఒకటిగా ఉంది మరియు సహజ గుహలు, కన్నడ శాసనాల ప్రకారం జైన్ నిలయాలుగా మారింది. ఈ కోటకు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. విజయనగర రాజుల కాలంలో అంటే సుమారు 1520లలో కోట నిర్మాణం జరిగింది.
సుమారు 17వ శతాబ్దంలో జరిగిన కర్ణాటక యుద్ధంలో ఈ కోటను అత్యంత పటిష్టమైనదిగా గుర్తించారు. బ్రిటిష్ పాలనలో కూడా ఈ కోట అత్యంత ప్రాధాన్యత పొందింది. ఇది పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మింపబడిన ఒక కళాత్మకమైన కట్టడం. ప్రస్తుత కాలంలో భారతదేశంలో పేరుగాంచిన దేవాలయాలలో ది గోల్డెన్ టెంపుల్ ఒకటి. మలైకొడి అనే ప్రాంతంలోని శ్రీపురం మహాలక్ష్మి స్వర్ణ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారు రేకులతో నిర్మించిన ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయాన్ని పైనుండి చూస్తే నక్షత్రం ఆకారంలో ఉంటుంది. ఇది మొత్తం 1500 కిలోల బంగారంతో నిర్మించారు. ఈ ఆలయం శ్రీశక్తి అమ్మ పేరుతో కట్టించారు. ఇది మొత్తం 1.8 కిలోమీటర్ల వరకు విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దీనిని ది గోల్డెన్ టెంపుల్ ఆఫ్ వెల్లూరు అని పిలుస్తారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల సందర్శించటానికి హిందూ దేవాలయాలు, మఠాలు చాలానే ఉన్నాయి. ఈ కోటలోనే జలకంఠేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయంలో అడుగడుగునా ప్రాచీన శిల్పకళ ఉట్టిపడుతుంది. ఇక్కడ శివుడిని జలకందేశ్వరారుగా పూజిస్తారు. ఒక గోపురం ఉంది. ఆలయానికి 2 ప్రాంగణాలు ఉన్నాయి మరియు చుట్టూ సంవృత మార్గం, ఉప ఆలయాలలో గర్భగుడి కలిగి ఉంది. ప్రధాన ద్వారం వద్ద అత్యంత శిల్పాలతో అలంకరించిన స్తంభాలను చూడవచ్చు. అలనాటి శిల్పకళకు ప్రతిరూపంగా నిలుస్తుంది. చాలా సంవత్సరాలు దేవాలయాన్ని ఆయుధాగారంగా వాడినందువల్ల ఇక్కడ మూలవిరాట్టు లేదట. కొంతకాలం క్రితమే శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ట్రెక్కింగ్ ఎక్కువగా ఇష్టపడేవారు జవది హిల్స్ వెళ్లవచ్చు. జవది హిల్స్ చుట్టూ పక్కల ప్రదేశాలు చాలా అందంగా కనపడతాయి. జవది హిల్స్ను వెల్లూరు నగరంలోని అందాలను చాలా అద్భుతంగా చూడవచ్చు. ఇక్కడ వివిధ రకాల చెట్లు, జంతువులు, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దట్టమైన అడవి, అంతేకాదు పండ్లు మరియు వెజిటేబుల్స్, మెడికల్ ప్లాంటేషన్కు చాలా ప్రసిద్ధి చెందింది. కాబట్టి వెల్లూరు వెళ్లినప్పుడు జవది హిల్స్ తప్పక సందర్శించండి. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న పర్వత కేంద్రం ఏలగిరి. ఇది పర్యాటకుల స్వగ్రామం. పూర్వం ఈ ప్రాంతమంతా ఏలగిరి జమీందారులదని, ఇప్పటికీ రెడ్డియూర్లో వాళ్ల ఇల్లు ఉంది. 1950లో ఏలగిరి భారత సంస్థానంతో విలీనమైంది. సముద్ర మట్టానికి 1048 మీటర్ల ఎత్తున ఉన్న ఏలగిరి గిరిజనులు నివసించే 14 గ్రామాల సమూహం. వివిధ గిరిజన తెగలు ఉండి ఏలగిరి, ఊటీ, కొడైకెనాల్ వంటి ఇతర పర్వత కేంద్రాల్లా అభివృద్ధి చెందలేదు. అయితే ఇటీవల ఏలగిరి జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతంలో పారాగ్లైడింగ్, పర్వతారోహణం లాంటి సాహస క్రీడలను అభివృద్ధి చేసింది. ఏలగిరిలో ప్రవేశించగానే నిశ్శబ్దమైన ప్రశాంతమైన పరిసరాలు, పచ్చటి లోయలు, గులాబీ తోటలు, చల్లటి గాలులు, పళ్ల తోటలు, తాజా పళ్ల గుమగుమలు, ఇలా మేనంతా ఒక విధమైన పరవశంతో నిండిపోతుంది. ఈ మైదానాల గుండా ప్రయాణించటం గొప్ప అనుభూతి.